సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకు వందనాలు. ఈ మాసాంతర కూడికకు మమ్మల్ని అందరూ మీరు తోడుకొచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, గడిచిన 6 మాసాలు, ఈ 7వ మాసంలో చివరి గడియల్లో మేము ఉంటూ ఉన్నాం. నిజంగా 7 మాసాలు కూడా నీ కృపలో దాచారు, కాపాడారు, సంరక్షించారు, పోషించారు, అవసరతలన్నీ తీర్చారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా. ఇంతవరకు ప్రభా ఎన్ని అంశాల కొరకు మేము ప్రార్థన చేసాం. మా ప్రార్థనలన్నీ మీరు విన్నారు, జవాబిచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం కొరకు మేము అందరం ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామమ్మా. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, కొంచెం సౌండ్ పెట్టినాను. మాసాంతర కూడిక, దానికి అర్థం ఏంటంటే మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను కదా. దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ నెలంతా దేవుడు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞత చెప్పటం. ఎవరైనా మనకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం పరామర్శించి మనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ వ్యక్తి మనం ఖచ్చితంగా ఏం చేస్తాము? థ్యాంక్స్ చెప్తాం, అవునా? దాని తర్వాత అవకాశం వచ్చినప్పుడు మనం కూడా ఆయనకి ఏదో ఒక రీతిగా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి దేవునికి మనం ఏ రీతిగా హెల్ప్ చేయాలి అని ఆలోచన చేస్తే, దేవుడు మన యొద్ద నుంచి ఏం ఆశించట్లేదు. కానీ దేవునికి ఒక భక్తుడు అంటాడు కదా, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇచ్చినా నీకు చాలునా? వేలాది పొట్టెలు నీకు అర్పించినా నీకు చాలునా? మా జ్యేష్ఠ కుమారులను కుమార్తెలను నీకు అర్పించినా నీకు అది చాలదు కదా? మరి ఏం సరిపోతుంది యేసయ్యకి? ఏది కావాలి అసలు ఆయనకి? దేవునికి ఏది ఇష్టం తెలుసా? విరిగి నలిగిన హృదయం. రైట్. రెండోది కృతజ్ఞత మనసు. దేవునికి అన్నిటికంటే ఇష్టకరమైనది ఏంటి తెలుసా? కృతజ్ఞత మనస్సు. కృతజ్ఞత మనస్సు గనుక మనకుంటే నువ్వు నిజంగా దీవించబడతావు, నిజంగా ఆశీర్వదించబడతావు. ప్రతి విషయంలో, సమయమందును అసమయమందును దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఏదో ఒక్కరోజు నువ్వు చేసే కార్యక్రమం కాదు. ప్రతిరోజు నీ జీవితంలో ఇది అలవాటు చేసుకోవాలి. ఎక్కడైతే కృతజ్ఞత ఉంటుందో అక్కడ దేవుని ప్రత్యక్షత లేదా దేవుని సన్నిధి ఆ స్థలంలో ఉంటుంది. మన జీవితంలో ఏంటంటే అన్నిటికీ మనము కృతజ్ఞతలు చెప్తాం, కానీ దేవుని విషయంలో కృతజ్ఞతలు చెప్పరు. ఎందుకంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయుష్ను ఇవ్వకపోతే నువ్వు బ్రతికుండేదానివా? నువ్వు పని చేసుకునేదానివా? లేదు కదా. దీనికి మనము ఏం చేయాలి అని అంటే, దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా గడిచిన 7 మాసాలు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు, అంత మాత్రమే కాదు పోషించావు. మేము బ్రతికి ఉన్నామంటే, బ్రతికి బట్ట కడుతున్నామంటే అది నీ కృప తప్ప మరొకటి లేదు అని మనము దేవునికి సరెండర్ అయిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఇలాంటి మనసు ఎవరికి ఉంటుందో ఆ వ్యక్తిని బహుగా దేవుడు హెచ్చిస్తాడు. కృతజ్ఞత లేని వారిని ప్రభు ఏమంటాడంటే కృతజ్ఞతాహీనులు అంటారు. అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను కదా, 10 మంది కుష్ఠరోగుల్లో ఒక అతను మాత్రమే స్వస్థత పొంది తిరిగి వచ్చాడు. మిగతా 90 ఏమయ్యారు? ప్రభు అడిగాడు, మిగతా వాళ్ళు ఎక్కడా? మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. చాలామంది ఈ 90 అనుభవాల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. నేను అంటాను, ఆ ఒక్కడి అనుభవంలో నువ్వు ఉన్నావా, లేకుంటే ఈ 90 అనుభవాల్లో నువ్వు ఉంటున్నావా? ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. ఎక్కువ శాతం క్రైస్తవ్యంలో ఈ 90 గుంపులోనే ఉన్నారు.
ఈ తొమ్మండుగురు గుంపులో ఎందుకు ఉన్నారని చెప్పని తెలుసా? వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు, ఎండిపోయిన స్థితిలో వస్తారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆ ఎండిపోయిన జీవితాన్ని దేవుడు చిగురించేటట్టుగా చేస్తాడు. అది ఏ విషయంలోనే కావచ్చు, అది ఆర్థిక విషయమే కావచ్చు, అప్పుల సమస్యలనే కావచ్చు, గర్భఫలం విషయంలోనే కావచ్చు, వివాహం విషయంలోనే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఎండిపోయిన కర్రని ఆయన చిగురించేటట్టుగా చేస్తాడు. మారాలంటే నీ బ్రతుకును మాధుర్యంగా చేస్తాడు. ఎడారులంటే నీ జీవితాన్ని ఏదేని తోటగా మారుస్తాడు. మార్చిన తర్వాత నీవు ఒకటి దేవునికి, రెండు దైవజనుడికి, మూడు సంఘానికి కృతజ్ఞత భావం కలిగి మనం ఉండాలి. ఒకటి దేవునికి, రెండు దైవజనుడికి, మూడు సంఘానికి. నువ్వెక్కడున్నా నా సంఘం, మా దైవజనుడు అనే మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా నువ్వు కొదవ లేకుండా దీవించబడతావు. 10 మందికి అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేయవు. నువ్వు తలమానికిగా ఉంటావు కానీ తోకగా ఉండవు. 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు కానీ ఎక్కడ కూడా నువ్వు చెడిపోవు. ఇదంతా ఎక్కడ దాకా ఉంది తెలుసా? కృతజ్ఞత. దావీదు ఎంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? కృతజ్ఞత. ఈ రోజున కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అసలు ఈరోజు టైటిల్ ఏంటంటే శ్రమలు ఎవరికి వస్తాయి, అసలు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఎవరికి శ్రమ లేదా ఎవరికి శ్రమలు. సర్వసాధారణంగా మనం అనుకునే మాట ఏంటంటే చాలామంది అంటున్నప్పుడు నేను విన్నాను కూడా. అదేంటంటే అయ్యగారు మనము మారు మనసు పొంది దేవుని సంఘంలో కట్టబడి ఒకవేళ బాప్తిజం తీసుకున్నాం అనుకోండి, అప్పటి నుంచి శ్రమలు వస్తాయంట కదా, అప్పటి నుంచి ఇబ్బందులు పడతామంట కదా అని చాలామంది అంటూ ఉంటారు. అది 100కి 100 తప్పు. బాప్తిజం తీసుకున్న తర్వాత నీకు శ్రమలు రావు. ఎవరో ఏదో చెప్పిన మాట నీకు అలా నాటుకుపోయి అదే ఆలోచనతో ఉంటావు. నీకు తెలుసా, బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు ఎవరి కుమార్తెవో తెలుసు? ఇప్పుడు దేవుని కుమారుడు. దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు. దేవుడు నీకు తన కాపుదలు ఇస్తాడు. బాప్తిజం తీసుకుంటామంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా మనము దేవునికి ప్రథమ ఫలం అంటే పెద్ద కుమారుడు. నువ్వు జ్యేష్ఠ కుమారుడివి. అంటే సూర్యుని కంటే, చంద్రుని కంటే, నక్షత్రముల కంటే, భూమి కంటే, పర్వతముల కంటే నీవు పెద్దవాడు అని అర్థం. ఇది చాలామంది భయపడుతూ ఉన్నారు. నేను అంటాను, నువ్వు దేవుని దగ్గర రాకపోతే నీకు శ్రమలు లేవా? రక్షణ తీసుకోకుండా ఉన్నంతసేపు నీకు శ్రమలు, బాధలు, నిందలు రావట్లేదా? మరి ఎందుకు భయపడుతున్నారు? కొంతమంది ఇలాగంటారు. కొంతమంది ఎక్కువగా ప్రార్థన చేస్తే శ్రమలు, శోధనలు వచ్చేస్తాయంట కదండి. ఏంటి, ఎక్కువ ప్రార్థన చేసినా వచ్చేస్తాయి అంటారు కొంతమంది. ఎక్కువగా వాక్యం చదివిన వచ్చేస్తాయంటారు కొంతమంది. ఎక్కువగా చర్చికి వెళ్ళినా శోధనలు వచ్చేస్తాయి అంటారు. మరి ఇక్కడికి ఎక్కడ రావు శోధనలు? అంటే సినిమాకి వెళ్ళినప్పుడు రావు, సీరియల్ చూస్తున్నప్పుడు రావు, ఏదో పార్కులకు వెళ్ళినప్పుడు రావు, అయ్యి ఇలాంటప్పుడు రావా? వస్తాయి. అసలు శ్రమలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది చాలా విషయాలు ఉన్నాయి. కానీ సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. చాలు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ అంటాడు,
యెహోవాను విడచి యెహోవాను విడచి వేరు ఒక్కరిని అనుసరించే వాడికి ఏమవుతుందంట? శ్రమలు విస్తరిస్తాయంట. అంటే శ్రమలు రావటం కాదు సుమి, శ్రమలు ఏమైతే అంటే ఎక్కువ అవుతాయి. ఎవరిని విడిచిపెడితే? దేవుని విడిచిపెడితే, దేవుని మందిరాన్ని విడిచిపెడితే, దేవుని సహవాసాన్ని విడిచిపెడితే, దేవుని వాక్యాన్ని విడిచిపెడితే, దైవజనుని విడిచిపెడితే మనకి ఏమైతే తెలుసా? శ్రమలు ఎక్కువగా విస్తరిస్తాయి. నువ్వు శోధనలో పడిపోతావు. యెహోవాని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలట. మీకు అర్థం కావటానికి చెప్తా. నిర్గమకాండంలో మోషే కొండ మీద 10 ఆజ్ఞలు పొందుకుని వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడు? నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందైనా కానీ, భూమి అందైనా కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమును నువ్వు చేసుకొనకూడదు. దాని ఎదుట నువ్వు సాగిలా పడకూడదు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉందా లేదా ఆజ్ఞ? ఆ మాటలు వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని దినాలకే మోషే కొండ నుంచి రావటం ఆలస్యమైంది. ఈలోగా ఒక దూడం చేసుకుని అంటారు, ఓ ఇజ్రాయేలు, మమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించిన వాడు నువ్వే, ఈ మార్గం మధ్యలో పోషించిన వాడు నువ్వే, రక్షించిన వాడివి నువ్వే, ఆదుకున్నవాడివి నువ్వే, ఆదరించిన వాడివి నువ్వే అని ఆ యొక్క దూడని చూసి వారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత ఏమైందో మీకు బాగా తెలుసు. ఒక్కడ కానానికి పోలేదు. ఆ తరములో వాళ్ళు, లేదా ఐగుప్తులో నుంచి విడిపించబడిన వారు ఇద్దరు వెళ్ళారండి. మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళంటే ఏంటి తెలుసా? విడిపించబడిన వాళ్ళు. తర్వాత మళ్ళీ పిల్లలు కన్నారు, పెద్ద ఎదిగారు, వాళ్ళు వెళ్ళారు. ఎవరు వెళ్ళలేదు? ఎవరైతే విడిపించబడి నడిపించబడ్డారో వారు అరణ్యములో ఆకుల వల్లే రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు వీళ్ళు అని అంటే, యెహోవా దేవుని కాకుండా వేరొకరిని వీళ్ళు ఏం చేశారు? అనుసరించాలు, ఆచరిస్తూ ఉన్నారు. నీకు శ్రమలు విస్తరిస్తున్నాయంటే మీరు ఒక మాట అనొచ్చు, అయ్యా మరి మేము అలా విగ్రహాలు చేసుకోలేదు కదా, విగ్రహాలు పూజించట్లేదు కదా, దేవుళ్ళకి దేవతలకి మేము మొక్కట్లేదు కదా, ఎప్పుడు విడిచిపెట్టాం కదా, మరి అయినా కానీ మాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని మీకు ఒక ఆలోచన రావచ్చు. జాగ్రత్తగా వినండి. మనం కూడా ఏం చేస్తామంటే దేవుని మందిరానికి క్రమంగా వస్తాం. దాని తర్వాత అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే వేరొక దాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే, నీ దేవుని కంటే నీకు ఉద్యోగాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావు. నీ దేవుని కంటే ఎక్కువగా నీ వ్యాపారాన్ని నువ్వు ప్రేమిస్తావు. నీ దేవుని కంటే ఎక్కువగా నీవు నీ బంధువులను ప్రేమిస్తావు, నీ రక్త సంబంధికులు ప్రేమిస్తావు, డబ్బుని ప్రేమిస్తావు, సుఖాన్ని ప్రేమిస్తావు. వేటిను మనము అనుసరిస్తూ ఉంటాం. నీ దేవుడిని యెహోవాని విడిచిపెట్టి వేటిను మనం అనుసరిస్తూ ఉండటం వల్ల శ్రమలు నీకు విస్తరిస్తున్నాయి. చాలామంది ఏం చేస్తారంటే, క్రమంగా కట్టబడుతున్న వ్యక్తులు సడన్గా ట్రాన్స్ఫర్ అంటాడు, సడన్గా దిక్కునిగా అంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి, మీకు అర్థం కావడం చెప్తున్నాను, ఒక మొక్కని నాటిన తర్వాత దాని వేర్లు పుట్టిన తర్వాత ఆ వేర్లు రోజు రోజుకి ఏమవుతాయి అంటే పెరిగి లోపలికి వెళుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే లోపలికి వెళుతూ ఉందో ఆ చెట్టుకి బలం పొందుకుంటుంది. బలం పొందుకోవడం మాత్రమే కాదు, అది నీరు అందుకునే స్థాయికి అది ఎదుగుతూ ఉంటుంది. అది ఎదుగుతున్న సమయంలో మనం ఏం చేస్తామంటే, ఆ తోటమాలి ఏం చేస్తాడంటే ఆ మొక్కను పిరికివేసి వేరే స్థలంలో నాడదామని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు అది ఏమైపోతుంది తెలుసా?
ఎండిపోయే ప్రమాదం ఉంది. అక్కడ నాటుతాడు పైకి, ఆ నాటింది ఆ వేర్లు లోపలికి వెళ్తాయి లేదో సర్వసాధారణంగా కొన్ని కొన్ని మొక్కలు అప్పుడే చనిపోతూ ఉంటాయి. అంటే నువ్వు ఏ మందిరంలో నాటబడ్డావో ఆ మందిరంలో నువ్వు స్థిరంగా ఉండిపోవాలి. దావీదు అదే అంటాడు, నేనైతే నీ మందిరావరణంలో ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నాను అంటాడు. మనం ఎప్పుడైతే నాటపడతామో, అంటే మనం నాటపడతామంటే చాలామంది నాటపడతారు కానీ పైన నాటపడతారు. ఖర్జూరపు చెట్టుని మీరు చూస్తే ఖర్జూరపు చెట్టు ఎంత లోతుకి వెళ్తుందో తెలుసా? భూమి లోలోపలికి వెళ్ళి నీళ్ళు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు ఆ వేర్లు తన్నుతాయంట. ఆ నీరు సరఫరా దానికి ఎప్పుడైతే అందుకుంటూ ఉంటుందో, వర్షం వచ్చినా రాకపోయినా, మంచు కురిసినా కురవకపోయినా ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, అది నిటారుగా ఎదగటం వల్ల ఏ గాలిదుమ్ము వచ్చినా, ఏ తుఫాను వచ్చినా అది వంగిపోతుందే కానీ పొరపాటున అది విరిగిపోదు. కారణం ఏంటిది? నాటబడింది. ఎక్కడ నాటబడింది? మందిరంలో నాటబడింది. నాటబడుతున్న సమయంలో సాతాను కొన్ని ఆశలు చూపిస్తాడు మనకి. నువ్వు అక్కడికి వెళ్తే నీకు జీతం ఎక్కువ వస్తుంది, ఇక్కడికి వెళ్తే జీతం ఎక్కువ వస్తుంది, నువ్వు అటు ట్రాన్స్ఫర్ అవ్వు, ఇటు ట్రాన్స్ఫర్ అవ్వు, ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రాంతానికి వెళ్ళి అంటారు. సాతాను గడి ఉద్దేశం ఏంటి తెలుసా? మనల్ని ఎప్పుడు పాడు చేయడం అనే. అది మనం గమనించలేం. మనం ఎవరు గమనిస్తారంటే ఆత్మీయ స్థితిలో ఎదుగును కూడా అర్థం చేసుకుంటాడు. ఓహో, నేను బాగా ఎదుగుతున్నాను కదా, ఒకప్పుడు నాకు ఈ జీవితం లేదు, ఒకప్పుడు నేను పాటలు పాడేదాన్ని కాదు, ఒకప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని కాదు, ఒకప్పుడు నేను సహవాసానికి కంటిన్యూషన్కి వెళ్ళేదాన్ని కాదు, ఒకప్పుడు నేను వాక్యం చదివేదాన్ని కాను, ఇదిగో ఈ మందిరానికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఆధ్యాత్మికంగా చాలా విషయాలను ఎదుగుతూ వస్తున్నాను. కానీ ఇప్పుడు సాతాను మమ్మల్ని వేరే స్థలంలోకి వెళ్ళడానికి ఇది చేసిన వెంటనే గమనించేవారుగా మనం ఉండాలి. వేరొకరిని అనుసరించి ఆశ్రయించే వారికి ఏం కలుగుతుందంట? శ్రమలు కలుగుతాయి. నీ దేవుని కాకుండా వేటి నువ్వు అనుసరిస్తున్నావు, వేటి మీద నువ్వు ఆధారపడుతున్నావు, వేటి నువ్వు ఆనుకుంటున్నావు, వారికి ఏమైతే తెలుసా? శ్రమలు విస్తరిస్తాయి. సౌలును చూడండి, కొంతకాలం ప్రభుని అనుసరించాడు, తర్వాత బలిసిన వాటిని తన దగ్గర పెట్టుకున్నాడు. ఎవరినైతే ప్రభు చంపమని చెప్తే వాళ్ళని ఏం చేశాడు తెలుసా? దాచుకున్నాడు. దాచుకుని ఏం జరిగిందో తెలుసా? ప్రభు దూరం అయిపోయాడు, దైవజనుడు దూరం అయిపోయాడు, సహవాసం దూరం అయిపోయింది, తన కొరకు ప్రొటెక్షన్గా రక్షణగా ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు ఒంటరివాడే అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళట్లే. ఒకవేళ వెళ్ళిన ప్రార్థన చేసిన దేవుడు వినట్లేదు. ఎందుకు వినట్లేదు? కీర్తనలో రాయబడిన మాట, నీ హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేసే దేవుడు వినడు. పాపం చేశాడు, ప్రార్థన దేవుడు వినట్లేదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. వేరొకరిని ఆశ్రయించాడా లేదా? వేరొకరిని ఎప్పుడైతే ఆశ్రయించాడో సౌలు జీవితంలో అంత నష్టమే. ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ఒకప్పుడు అద్భుతంగా రాణించినవాడు, ఇజ్రాయిల్లో ఇతని అంటివాడు ఎవరు లేరని సాక్ష్యం పొందుకున్నవాడు, అందరికంటే తన భుజాలు ఎత్తుగా ఉన్నాయని సాక్ష్యం పొందుకున్నవాడు, అందులోకి బెన్యామీ గోత్రం నుంచి వచ్చినవాడు, బహుగనుడు, బహు అందగాడు, యుద్ధంలో నైపుణ్యత కలిగినవాడు. చివరికి వేరొకరిని అనుసరించటం వల్ల దేవుడు తనని విడిచిపెట్టాడు. కొందరేమో ధనాన్ని అనుసరిస్తూ ఉన్నారు. గెహజీ నెక్స్ట్ ప్రవక్త అతనే. ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహజీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14. ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో పోయింది? 21 అద్భుతాలు చేసే పరిస్థితి అతనిది. వాళ్ళిద్దరికంటే అద్భుతంగా వాడబడేవాడు. కానీ దేన్ని అనుసరించాడు చెప్పండి? ధనాన్ని అనుసరించాడు. ఏం పోగొట్టుకున్నాడు? అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. కానాను దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోవాలి ఇంక అవతలకి.
కొన్ని దినాలు అయితే వెళ్ళిపోతారు. అంతవరకు బాగానే నడిచాడు. కానీ ఇతను కూడా ధనాన్ని అపేక్షించాడు. గుడారంలో దాచుకున్నాడు. ఎవరైనా? ఆకాను. కానాను పోగొట్టుకోలేదా? విగ్రహాలని అనుసరించిన వారు ఎంతోమంది వారి జీవితాలు పాడు చేసుకోలేదా? ఆలోచన చేయండి. నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని నమ్ముకున్నందుకు వస్తలేదమ్మా, రక్షణ పొందుకున్నందుకు వస్తలేదమ్మా, మందిరానికి వస్తున్నందుకు నీకు శ్రమలు రావట్లేదు. శ్రమలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నీ దేవుని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, దైవజనుని విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టిన వేరొకరు నువ్వు అనుసరిస్తున్నావు. అందుకే నేను నీకు శ్రమలు విస్తరిస్తున్నాయి. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. శ్రమలు ఎందుకు వస్తున్నాయి మనకి? విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టడం. ఇప్పుడు లోతుకి ఎందుకు శ్రమలు వచ్చినాయి? ఎవరిని విడిచిపెట్టాడు? అబ్రహామును విడిచిపెట్టాడు. శ్రమలు విస్తరించినాయా లేవా? శ్రమలు విస్తరిస్తాయి. సహవాసం విడిచిపెట్టకూడదు సుమి. మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటే రేపటి నుండి మీ జీవితంలో శ్రమలే ఉండవు. వాక్యము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదట రాసుకోండి. రెండోది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యం. నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక రెండో శ్రమ ఏంటి? సువార్త. పౌలు అంటున్నాడు, పౌలు అంతటి వాడే. పౌలు దరిదాపుగా క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాసినవాడు. మహామేధావి, మహాజ్ఞాని. ధర్మశాస్త్రమును చక్కగా అభ్యాసం చేసినవాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు తర్వాత రెండో స్థానం ఎవరికైనా ఇవ్వచ్చు అంటే పౌలుకే ఇవ్వచ్చు. పరిశుద్ధుడైన పౌలు అనే పేరు ఆయనకు ఒక్కడికే పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభులు వారు 1 తక్కువ 49 కొరడా దెబ్బలు తిన్నాడు. 39. అన్ని దెబ్బలు ఎవరు తిన్నారు? పౌలు కూడా తిన్నాడు. ఎంత గొప్ప జ్ఞాని చూడండి. ఈయన ఒక మాట అంటాడు, సువార్త ప్రకటించడం వల్ల నాకు అతిశయం ఏమీ లేదు కదా. అంటే అప్పటికే చాలా అద్భుతంగా వాడబడుతున్నాడు. దేశ విదేశాల్లో వాడబడుతూ ఉన్నాడు. ఎన్నో మండుచున్న సంఘాలు కడుతున్నాడు. వేల కొలది ఆత్మలు సంపాదిస్తూ ఉన్నాడు. పౌలు నీడ తలితే చాలు అనేక మంది బాగుపడుతున్నారు. ఆయన కట్టుకున్న వస్త్రాలు మీద పడితే చాలు రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు. బలహీనులు బలపరచబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు తన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. అయినా పౌలు ఎక్కడ కూడా అతిశయపడలేదు. ఈ రోజున మీరు చూడండి, ఒక పాట పాడుతూ మనకు వచ్చిందంటే మనకి ఎంత అతిశయమో. చిన్న ప్రార్థన చేయటం మనకు వచ్చిందంటే ఎంత అతిశయమో. చిన్న కానుక దేవునికి ఇచ్చామంటే ఎంత అతిశయమో. 4 మాటలు చెప్పడం మనకు వచ్చిందంటే ఎంత అతిశయమో. నేనే కదా అని అనుకుంటూ ఉంటాం. పౌలుని బట్టి మనం చూసుకుంటే మనం ఎక్కడున్నాం? పౌలు అంతటి వాడే అంటాడు, నేను సువార్త ప్రకటించిన నాకు అతిశయం లేదు. ఈ రోజున మన జీవితంలో చూస్తే అతిశయం అంటే నిజంగా దాని నిర్వచనం అని చెప్పండి. అతిశయం అంటే ఏంటి? గర్వించుకోవటం, తను హెచ్చించుకోవటం. తను హెచ్చించుకోవటం, తను గర్వించుకోవటం. నేనే అన్న వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? అణిచివేయబడ్డారు. అదే పౌలు అంటాడు,
నేనేమై ఉన్నానో అది నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను అని అంటాడు. నేను గొప్ప స్పీకర్నా, గొప్ప జ్ఞానినా, ఆత్మల సంపాదికున్నా, సంఘాలు కడుతూ ఉన్నానా, అయినప్పుడు పర్లేదు. అయినా నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల అయి ఉన్నాను అంటాడు. లోకమును నేను పెంటగా ఎంచిన వాడిని, నాలో అతిశక్తి ఏదీ లేదు క్రీస్తు తప్ప. అతిశయించుట తగదు కానీ అది అంటాడు మళ్ళీ, అతిశయించుట తగదు నాకు. నేను ఒకవేళ అతిశయించవలసి వచ్చిందంటే ప్రభువునందే నేను అతిశయిస్తాను, దేని యందు నేను అతిశయించను. చూడండి, పౌలు సమర్పణ ఎలాగుంది, మన సమర్పణ ఎలాగుంది. ఇక్కడ రెండవదిగా మనకు శ్రమలు ఎందుకు విస్తరిస్తున్నాయి అంటే అతిశయం. కీర్తన గ్రంథం మీరు చదివితే కొందరు రథములు బట్టి అతిశయపడుతున్నారట, కొందరేమో గుర్రములు బట్టి అతిశయపడుతున్నారట, మరి కొందరేమో వాళ్ళకున్న శత్రు బలమును బట్టి, కొందరు ధనమును బట్టి, కొందరు ఉద్యోగమును బట్టి, కొందరు వ్యాపారాన్ని బట్టి, కొందరు అందమును బట్టి, కొందరు జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతలేదా? అలా అతిశయపడుతున్న వారందరూ కూడా ఏదో ఒక రోజున కుప్ప కూలిపోతారు. అతిశయపడుతూ నీకు తగదు అంటాడు. మనమైతే దేని యందు అతిశయపడాలంటే దేవుని యందు తప్ప దేని యందు మనము అతిశయించకుండా ఉందుముగాక అంటాడు. ఒకటి, అతిశయించకూడదు. నీకు ఏదున్నా ఎవరైనా నేను వచ్చి అడిగారనుకో, దేవుని కృపను బట్టి పొందుకున్నానండి, నాదంటూ ఏమీ లేదు. ఈ ఇల్లుందా, దేవుడిచ్చిందండి. ఈ ఉద్యోగం ఉందా, దేవుడిచ్చిందండి. ఈ స్థితిగతులు ఉన్నాయా, దేవుడిచ్చిందని నిన్ను నువ్వు తగ్గించుకుని ఎప్పుడు కూడా దేవుణ్ణి హెచ్చిస్తే అప్పుడు నీ జీవితంలో ఎలాంటి శ్రమలు కూడా రావు. రెండోది ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? రెండోది ఏమంటే తెలుసు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. ఆహా, చూసారా, పౌలు మీద అంట ఏ భారం ఉందంట? సువార్త భారం ఉందట. మనకి ఏ భారం ఉందని మనల్ని అడిగితే ప్రభులు వారు మనం ఏం చెప్తాం తెలుసా? పిల్లల భారం ఉందండి, భార్య భారం ఉందండి, సంసారం భారం ఉంది, కుటుంబ భారం ఉంది, అప్పుల భారం ఉంది, అవునంటాం కదా. ఇదే చెప్తాం మనం. కానీ సువార్త భారం మనందరికీ ఉండాలి. సువార్త భారము మనందరికీ ఉండాలి. ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు ఈ సువార్త భారం ఎవరికి ఉండేది? బాప్తిస్మం ఇచ్చే యోహానుకు ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి వచ్చింది ఆ భారము? ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు తీసుకున్నారు ఆ భారము? శిష్యులు తీసుకున్నారు. వారి తర్వాత ఎవరు తీసుకున్నారు భారము? వాళ్ళ కింద ఉన్న మిషనరీస్ తీసుకున్నారు. వాళ్ళ తర్వాత సేవకులు. దాని తర్వాత అక్కడి నుంచి అలా మెల్లిమెల్లిగా ఎవరి దగ్గరికి వచ్చింది ఈ భారం అంటే మన మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? మన మీదకి వచ్చింది. మీకు ఇప్పుడు భారం ఉందంటారా లేదంటారా? మనకి ఏమేమి భారం ఉండాలి సంఘంలో? సంఘంలో ఏ భారం ఉండాలి తెలుసా? ఒకటి, ప్రార్థన భారం ఉండాలి, ప్రకటించే భారం ఉండాలి, పరిచర్య చేసే భారం ఉండాలి, ఆత్మలు సంపాదించే భారం ఉండాలి, అనేక మందిని బలపరిచే భారం ఉండాలి, అనేక మందిని పురుకొలిపే భారం ఉండాలి, అనేక మంది కొరకు మనము ప్రయాసపడే భారం మనకి ఉండాలి. ఈ భారం మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఈ భారంతో నువ్వు నీ సిలువను ఎత్తుకుని నువ్వు మెల్లిగా వెళ్తూ ఉంటే కలవరి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా పరలోకం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి.
ఈ మాట మనం ఎక్కడ వాడతామో తెలుసా? దేనికి వాడతామో తెలుసా? నువ్వేమో అప్పుల భారం వెళ్తూ ఉంటావు. ఏదో ఒక భారం వెళ్తూ ఉంటావు. దీనికి సంబంధించిన వాక్యం కాదు అది. ఎవరికి విశ్రాంతినిస్తానన్నాడు తెలుసా? ఎవరికి విశ్రాంతినిస్తానన్నాడు? సువార్త భారం మోస్తూ మోస్తూ అలసిపోయిన వాడికి, ప్రార్థన అనేక మంది కొరకు చేసి చేసి అలసిపోయిన వారికి, మందిరము కొరకు పరిచర్య చేసి చేసి అలసిపోయిన వారికి, వారి ధనబలం, వారి కండబలం, వారి గుండె బలం, వాళ్ళకున్న సమస్తము ఖర్చు పెట్టి అలసిపోయి సొమ్మసిల్లిపోయిన వారి జీవితాల్ని నా ప్రభు సేద తీరుస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. వారు ఎత్తుకొచ్చిన మోసుకొస్తున్న భారాన్ని ఆయన దించుతాడు. ఇర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడి, నువ్వు బలిసినందున నీ మెడ మీద ఉన్న కాడిని నేను విరగొడుతున్నాను. దేవుడు విరగొడతాడు. మన మీద ఏ భారంతో నువ్వు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నావు? అమ్మా, ఆలోచన చేయండి. రోజున ఈ ఒక్క మాట చాలు. ఈ రాత్రి వాక్యానికి ఏ భారంతో ప్రభుని కలుసుకోవడానికి మనం వెళ్తున్నాం? చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా మీకు, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం చదివితే అక్కడ ఒక మాట ఉంది, వాళ్ళు మహాశ్రమలు అనుభవించి అది నా యొద్దకు వస్తూ ఉన్నారు. నువ్వు ఏ భారంతో ప్రభుని కలుసుకోవడానికి ప్రయాణమే వెళ్తున్నావు? ఈరోజు నా ప్రశ్న వేసుకో. అసలు నీలో ఏదో ఒక భారం ఉందా లేదా? అసలు ఇంతకైనా నువ్వు సిలువను ఎత్తుకున్నావా, దించివేసావా? పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోయిన ఎడల, సువార్త భారం ఎవరికి ఉందంట? నా మీద నా మీద ఉంది. అది సంఘంలో మనందరికీ సువార్త భారం ఉంది. ఎందుకో తెలుసా? మొదటగా నువ్వు రక్షించబడ్డావా? నీ భర్త రక్షించబడ్డారో లేదో ఆ భారం నువ్వు తీసుకోవాలి. నీ పిల్లలు రక్షించబడ్డారో లేదో ఆ భారం నువ్వు తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ అనుభవం ఏంటి? నెక్స్ట్ మెట్టు ఏంటి? నీ బంధువుల దగ్గరికి వెళ్ళాలి, తర్వాత నీ రక్త సంబంధం దగ్గరికి వెళ్ళాలి, తర్వాత నీ గ్రామం దగ్గరికి వెళ్ళాలి. మీకు తెలుసా, మీరందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే దరిదాపుగా, అవునా కదా? మరి మీ గ్రామంలో సువార్త అందించబడుతుందా లేదా? వాక్యం విత్తబడుతుందా లేదా? నీ వంతు నువ్వేం చేయాలంటే, అక్కడ విత్తబడుతుంది కాదనట్లా, కానీ నీ వంతు నువ్వు ఒక మంచి దైవజనుని తీసుకెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఒకవేళ సువార్తను ప్రకటించే భారం నీకు లేకపోతే, భారం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మనము ప్రోత్సహించాలి, వారికి మనం సహకరించాలి. ఈ భారం మనకు ఉందా లేదా? సువార్త భారం మనకు ఉండాలి. ఇరుగు పొరుగు వాళ్ళని మనము ఈ మాటలు వినడానికి వాళ్ళని కూడా మనం చెప్పి తీసుకురావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎంత గొప్ప దైవజనుడు అయితే అంత గొప్ప కిరీటం అక్కడ ఇస్తారేమో అనుకుంటారు. లేదు లేదు లేదు, అక్కడ కిరీటం ఎవరికో తెలుసా? ప్రభు కొరకు ఎవరైతే భారం మోస్తూ ఉన్నారో, ఆత్మలు సంపాదించారు, వాళ్ళకి మాత్రం కిరీటం ఉంటుంది. కానీ చెప్పినంత మాత్రాన్ని కిరీటం ఉంటే ఇంకెందుకు? అర్థమైందమ్మా మీకు? వాక్యం చెప్పినంత మాత్రాన కిరీటం ఉంటుందని అనుకుంటున్నారేమో. లేదు లేదు లేదు, నువ్వు వాక్యమే చెప్పు, ప్రార్థనే చెయ్యి, డబ్బే ఖర్చు పెట్టు, పరిచర్య ఏదైనా చెయ్యి, మెట్టుకు ఆత్మలో నీ ఖాతా ద్వారా రక్షించబడాలి. ఇది మొదటి అనుభవం ఏంటి తెలుసా? పౌల్లో ఉన్నది అతిశయించడట. రెండో అనుభవం భారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మూడో అనుభవం ఏంటి తెలుసా? అయ్యో, మళ్ళీ ఏమన్నాడు చూడు, అప్పటికే మంచి ముమ్మరంగా వాడబడుతున్నాడు, బలంగా వాడబడుతున్నాడు, అసలు డేట్లు ఖాళీ లేవు ఆయనకి. అయినా కానీ ఏమన్నాడు తెలుసా? అయ్యో అయ్యో అన్న మాట ఎవరు వాడతారు? ఎప్పుడు వాడతారు? ఎందుకు వాడతారు అని అంటే, భయంకరమైన ప్రమాదంలో మనము ఉన్నప్పుడు, లేదా ప్రమాదానికి గురవుతున్నప్పుడు ఆ మాట వాడుతూ ఉంటాం. కానీ పౌలు కూడా ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోయినా మనకు శ్రమ. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు బాగా తెలిసింది, ఇప్పుడు బాగా నీకు అర్థమైంది. ఏంటి? ఆయన జననం గురించి నీకు తెలుసు, ఆయన మరణం గురించి నీకు తెలుసు, ఆయన పునరుద్ధానం గురించి నీకు తెలుసు, ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో,
ఎంత సేవ చేశాడో, తిరిగి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడో, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయాలు అన్నీ కూడా మనకు బాగా తెలుసు. మరి తెలుసు కదా, తెలిసిన నువ్వేం చేయాలి? ఇతరులకు మనము నీ యేసయ్య గురించి గొప్పతనం, నీ యేసయ్యలో గొప్పతనం ఇతరులకు చెప్పాలా వద్దా? మన ఇంట్లో ఏదైనా గొప్ప విషయం జరిగిందనుకో మనం ఏం చేస్తాం? మన ఇంట్లో పెళ్ళి అయిందనుకో 10 మంది చెప్తాం లేదా? మన ఇంట్లో మన పిల్ల పుష్పవతి అయిందని 10 మంది చెప్తాం లేదా? మనోడు 10th క్లాస్ పాస్ అయ్యాడని 10 మంది చెప్తామా లేదా? మీ ఆయనకి 1 లక్ష రూపాయలు ఉద్యోగం అయిందని 10 మంది చెప్తామా లేదా? అయ్యో చెప్తామా లేదా? చెప్తావు. కానీ నీ యేసయ్య గురించి ఎవరికైనా చెప్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు వస్తూ ఒక్కరైనా తీసుకొస్తున్నావా? కనీసం నీ ఖాతాలో, జాన్ ఖాతాలో ఒక 10 మంది ఉన్నారు, సంపత్ కుమార్ ఖాతాలో 20 మంది ఉన్నారు, ఎబినేజర్ ఖాతాలో 30 మంది ఉన్నారు, ప్రవీణ్ ఖాతాలో 50 మంది ఉన్నారు. మిగతాల ఖాతాలో ఎవరున్నారు? అసలు ఇంతకీ అకౌంట్ ఓపెన్ చేశారా మీరు? అకౌంట్ ఓపెన్ చేశారు? ఏ అకౌంట్? ఆ అకౌంట్లు కాదు, అవి 3 ఉంటాయి ఒక్కొక్కరికి, అవి కాదు. ఆత్మలు సంపాదించే అకౌంట్ మన దగ్గర ఉందా? ఆలోచన చేయండి. పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ. ఇది 2 అనుభవం. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? యెహోవాని కాకుండా వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. 2 అనుభవం, అతిశయించడం వల్ల శ్రమ. 2వది, సువార్త ప్రకటించకపోవడం వల్ల కూడా శ్రమ. రైట్, 3 విషయాలు మీకు అర్థమైనాయి. 4వది కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 31:1. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు, గుర్రముల ఆధారము చేసుకునుచు. చాలు అమ్మ. ఇక్కడ మీరు పెన్ను పేపర్ ఉంటే ఒక్కొక్కటిగా మీరు అండర్లైన్ చేయండి. ఒకసారి మళ్ళా చదవండి ఎవరైనా. ఇజ్రాయేల్ అంటే ఎవరు అమ్మ? వాళ్ళు అనుకుంటున్నారా? ప్రవీణ్, ఎవరు ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఇంతకీ ఇజ్రాయేల్ ఎవరో మీకు తెలుసా? ఫస్ట్ అది చెప్పండి. ఇజ్రాయేల్ అంటే ఎవరు? అయ్యో, దేవుని బిడ్డలు ఎందుకు అవుతారు? అసలు ఇజ్రాయేలీలు ఎవరు? వాళ్ళు కాదు, వాళ్ళు శరీర సంబంధమైన ఇజ్రాయేళ్ళు కాదన్నట్లా. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా నువ్వు మార్చబడాలంటే ఎక్కడ మార్చబడాలి, ఎలా మార్చబడాలి? ఇప్పుడు అసలు ఇజ్రాయేల్ పేరు ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? అది యాకోబుకు వచ్చింది. ఎక్కడొచ్చింది? ఎబ్బొకరేవు దగ్గర. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు పెనుగులాడాడు? రాత్రి అంతా. అంటే 1 ఒంటరిగా నిలిచిపోయాడు, 2 రాత్రంతా పెనుగులాడాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, రాత్రంతా బ్రతిములాడాడు. దాని తర్వాత తన నిజస్థితిని ఒప్పుకున్నాడు. ఈ 5 పనులు అయిన తర్వాత అప్పుడు దేవుడు అతను ఆశీర్వదించి, నువ్వు ఇక్కడి నుంచి యాకోబు కాదు, ఇజ్రాయేల్. ఇది నిజమైన ఇజ్రాయేలుడు అంటే. నీవు నేను ప్రార్థన చేసే అనుభవం ఉండాలి, రాత్రంతా గడిపే అనుభవం ఉండాలి, మన మోసాలన్నీ ఒప్పుకునేవారుగా మనం ఉండాలి, మన నిజస్థితిని చెప్పేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను యాకోబులో నుంచి ఎక్కడ మారుస్తాడు తెలుసా? ఇజ్రాయేలుగా మారుస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎవరు ఇజ్రాయేలీలు? ఎవరైతే ఒంటరిగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే పెనుగులాడతారో, ఎవరైతే వారి నిజస్థితి చెప్తారో వారు మాత్రమే ఇజ్రాయేలుగా మార్చబడాలి. ఇజ్రాయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలిచినవాడు అని అర్థం. పోరాడి గెలిచినవాడు అని అర్థం. పోరాడాలి. మనం పోరాడి గెలిచేవారు. దేంతో మనం పోరాడాలి? ఈ లోకంతో మనం పోరాడాలి. లోకంలో ఉన్న చీకటి శక్తులతో, ఆకాశమందులున్న అంధకారపు దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. అధికారులతో మనం పోరాడాలి.
అలా పోరాడితే దేవుడు నిన్ను ఇజ్రాయేలుగా మారుస్తాడు. అంత మాత్రమే కాదు, లోకంతో పోరాడాలి, నీ శరీరంతో పోరాడాలి, తర్వాత లోకాశలతో నువ్వు పోరాడాలి. పాపముతో పోరాడనంతగా మనం పోరాడాలి. మళ్ళా చెప్తాను, పాపంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, మన శరీరంతో మనం పోరాడాలి, ఆశలతో కూడా మనము లోకాశలతో పోరాడే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడతావు. ఇక్కడ నుంచి మీరు గమనించండి. ఓ ఇజ్రాయేలు, పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక, అంటే చాలమ్మా, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే వీళ్ళు లక్ష్య పెడుతున్నారా పెట్టట్లేదా? లక్ష్య పెట్టడం అంటే ఏంటి? పట్టించుకోవట్లేదు. పోషించే దేవుడైనా, సంరక్షించే దేవుడైనా, ఆదుకున్న దేవుడైనా, అవసరాలు తీర్చిన దేవుడైనా, ఐగుప్తు నుంచి విడిపించింది ఆయన, శత్రు చేతుల నుంచి విడిపించింది అయినా, కానానికి నడిపించింది అయినా, 40 సంవత్సరాలు దేవారాత్రముల వాళ్ళని పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై ఉండి నడిపించిన దేవుడైనా, వారిని పోషించాడు, సంరక్షించాడు, బండ్లోంచి నీళ్ళతో అన్నీ చేశాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆయనను లక్ష్య పెట్టట్లేదు. ఒక స్థలంలో అద్భుతమైన మాట, జాగ్రత్త నా వైపు చూసి వినండి. ఈ మాట చాలా ఖరీదైన మాట చెప్తాను. వారంట తిని తాగి ఆయనను విసర్జించిరి అని అంది. తిని తాగి తృప్తి పొందిన తర్వాత ఆయనను విసర్జించిరట. ఎవరిని? చూడండి, మనం ఇప్పుడు బాగా వస్తాం మందిరానికి, మన ప్రార్థన దేవుడు ఆలకించి, దైవజనుడు ప్రార్థన ద్వారా మన జీవితంలో గొప్ప కార్యం చేసి, ఒక మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి పోస్ట్ ఇచ్చి, మంచి స్థితిగా తెలిసిన తర్వాత, అమ్మా మందిరానికి రావట్లేదు ఏందమ్మనంటే, ఎక్కడండి అయ్యగారు, ఎక్కడ సమయం ఏది? ఆయన ఏం ఊరుకోవట్లేదు అక్కడ, మీరేం ఇక్కడ ఊరుకోడు, ఆయన అక్కడ ఊరుకోడు. ఏం చేయాలి? ఇక్కడ ఏసీలో ఉండి ఏసైనా మర్చిపోయారట. ఏసీలో ఉండి మర్చిపోతారు. మళ్ళా చెప్తున్నాను, మీకు ఈ కొటేషన్ బాగా అర్థమైంది అనుకుంటా. అది ఆ కొటేషన్ కూడా బాగుంది, రాణి చెప్పింది కూడా బాగుంది, మళ్ళీ చెప్పాము అది. అది ఏసీ ఇచ్చిన ఏసైను మర్చిపోయారు, ఉద్యోగం ఇచ్చిన ఏసైను మర్చిపోయారు, కార్ని ఇచ్చిన ఏసైను మర్చిపోయారు, బండి ఇచ్చిన ఏసైను మర్చిపోయారు, ఇల్లు ఇచ్చిన ఏసైను మర్చిపోయారు, గర్భఫలం ఇచ్చిన ఏసైను, నీ జీవిత భాగస్వామి ఇచ్చిన ఏసైను, ఇవన్నీ ఇచ్చిన ఏసైను మనం ఏం చేస్తున్నాము? మర్చిపోయాం. వారు తిని తృప్తి పొందిన తర్వాత ఆయనను విసర్జించిరి అని ఉంటుంది. నిజంగా ఈరోజు క్రైస్తవులు ఏం జరుగుతుందో తెలుసా? మొదట్లో ఉన్న భక్తి తర్వాత ఉండదు. ఎందుకంటే అన్నీ పొందుకుంటాడు కదా, ఇంకేసైతే పనే ఉంది. ఇక్కడ పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, వారు ఏం చేశారంట? పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టలేదు. అంటే లక్ష్య పెట్టలేదంటే అర్థమేంటి తెలుసా? ఆయన ద్వారా మేలులు పొందుకున్నారు, ఆయన ద్వారా ఉపకారం పొందుకున్నారు, ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నారు, ఆయన ద్వారా రక్షణ పొందుకున్నారు. ఇవన్నీ పొందుకుని ఆయన ఎదురవుతే అసలు పట్టించుకోవట్లేదు. మనకు బాగా చాప పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక చిన్న బిందు ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు, హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు, మన బంధువులు, రక్త సంబంధులు, తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తాడు. చేసిన తర్వాత మనం ఒక 5-6 సంవత్సరాలకి వాడికి మించి మనం అవుతాం. వాడు మనకి ఎదురయ్యాడనుకో, మనం వాడిని ఎలా చూస్తాం? మనం పట్టించుకో. దాన్ని ఏమంటారంటే ఇదే మాట, ఏమంటారు? లక్ష్య పెట్టకయు. లక్ష్య పెట్టకయు. సేవకుని రోజున లక్ష్య పెట్టట్లా. నేను అంటాను, సేవకుని లక్ష్య పెట్టకపోయినా, ఏసైని లక్ష్య పెట్టకపోయినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అడ్రస్ గల్లంత అయిపోద్ది. గమనించండి, యెషయా గ్రంథంలో లక్ష్య పెట్టకయో. నీకెంత స్థితిలో నువ్వు ఎదిగినా, ఎంత స్థితికి నువ్వు ఎదిగినా, దేవుని పాద సన్నిధికి వచ్చే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చూపకూడదు. నువ్వే స్థితికి వెళ్ళినా గమనించండి. రెండోది,
రెండోది, యెహోవా యొద్ద వాళ్ళు ఏం చేస్తున్నారట? విచారించట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన చేయట్లేదు. అది. ఒకప్పుడు మార దగ్గరికి వచ్చారు. అయ్యో, ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయేంటి అని అన్నారు, మొరపెట్టారు. మోషే అన్నాడు, ఒక కొమ్మను నరికి అందులో వేయి అన్నాడు. నరికి అందులో వేశారు. మారా నీళ్ళు ఏమైపోయింది తెలుసా? మధురముగా మార్చిపోయాడు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు. దాహం వేసింది, మళ్ళా బండను కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చినాయి. అప్పుడు మొరపెట్టారు. ఆకలితో అల్లాడిపోతున్నాం అన్నారు, మన్నాను కురిపించాడు. ఆకలితో అల్లాడిపోతున్నారు అన్నారు, మాంసం కురిపించాడు. సముద్రం గుండా వెళ్తున్నారు, అక్కడ కూడా ఆకలేసింది మన వాళ్ళకి, ఏంటి మార్గంలో కూడా. అప్పుడు ఏం చేశాడు ఆయన? పూరీలు, అక్కడ కూడా పూరీలు రప్పించాడు పాపం. వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా ఆయనకి సహాయం చేస్తూనే వచ్చాడు ఆయన. అప్పుడు విచారణ చేశారు. ఎప్పుడైతే కానానులోకి వెళ్ళారో, కానానులో అడుగు పెట్టారో, అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన దగ్గర విచారించట్లేదు, అంటే ప్రార్థించట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు. ఇక మనము లేములో నుంచి సమృద్ధిలోకి వెళ్ళిన తర్వాత మనం పట్టించుకోం, విచారం చేయం, అంటే ప్రార్థన చేయం. ప్రార్థన చేయమంటే చూడండి, నేను అంటాను, చాప మీద పడుకున్నాడు తొందరగా లెగిస్తాడా? పరుపు మీద పడుకున్నాడు తొందరగా లెగిస్తాడా? ఎందుకంటే గుచ్చుకుంటూ ఉంటుంది, అడిగి పాపం ఇబ్బందికరంగా ఉంటాడు, నిద్ర పట్టదు. ఇంకోటి, శ్రమలో ఉన్నాడు తొందరగా లెగిస్తాడా? సుఖంగా ఉన్నాడు తొందరగా లెగిస్తాడా? అబ్బా, ఇది బాగా చెప్పారు. మూడో క్వశ్చన్, కడుపు నిండా తిన్నవాడు తొందరగా లెగిస్తాడా? తక్కువగా తిన్నవాడు అద్దాకలతో ఉన్నాడు తొందరగా లెగిస్తాడా? అదే. అంటే దీన్ని బట్టి మీరు పొద్దునే లేగాలంటే ఏం చేయాలి? కొంచెం తినాలి. రాత్రులు కొంచెం తినండి, పొద్దున్నే తొందరగా లెగిస్తారు. రాత్రి మనం ఏం చేస్తామంటే ఫుల్ కొట్టేస్తాం, పొద్దున్న లేగమంటే ఎక్కడ లేస్తాం? లేగలేం కదమ్మా. అంతే. ఇక్కడ రెండోదిగా గమనిస్తే ఇక్కడ ఏమంటుంది? విచారణ చేయక ఇజ్రాయేల్ నష్టపోతూ వచ్చారు. నేను త్వరగా ముగిస్తాను చూడండి. ఇజ్రాయేలు నష్టపోతూ వచ్చారు, విచారణ చేసిన వాళ్ళు ఆశీర్వదించబడుతూ వచ్చారు. నీ ఇంట్లో ఏ నష్టం కలిగినా విచారణ చేయి. సమృద్ధి ఉన్నా విచారణ చేయి. ఆరోగ్యం ఉన్నా విచారణ చేయి, ఆరోగ్యం లేకపోయినా విచారణ. ఉద్యోగం ఉన్నా చేయి, ఉద్యోగం లేకపోయినా చేయి. స్థితిగతులు మంచిగా ఉన్నా చేయి, లేకపోయినా చేయి. విచారణ చేయడం అంటే ప్రార్థన చేయట మానుకో. సమూయేలు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానుట వలన నేను పాపము చేసిన వాడిని అని అంటాడు. ఆహా, ఇది చూసారు ఎంత విచిత్రంగా ఉందో? మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానానా, నేను దేవుడి దృష్టిలో పాపం చేసిన వాడిని అయ్యాను అంటాడు. మీరు సమూయేలు గ్రంథం చదివితే విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. నీకు తెలుసా, నువ్వు రోజు ప్రార్థన చేసేదాన్ని ఒక రోజు ప్రార్థన చేయకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఆ రోజు పాపం చేసినట్టే. అంతే కదా? గమనించండి, ప్రార్థన చేయటం మనం మానకూడదు. ఇక్కడ అంటాడు, మొదటిది ఏంటి చెప్పండి? ఆశ్రయించేవాడికి శ్రమ. రెండోది శ్రమ. మూడోది ఎస్. నాలుగోది విచారించకపోవటం వల్ల శ్రమ. ఐదోది చూడండి. మూడోది ఎవరు శ్రమ తెలుసా? ఈయన విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిన వారికి శ్రమట. ఐగుప్తుకు వెళ్ళిన వాళ్ళకి శ్రమ. ఇజ్రాయేల్ని చూడండి, ఒక దిక్కున దేవుడు పరీక్షించాడు. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర పరీక్షించాడా లేదా? వీళ్ళు ఏమంటారు? వెనకాలేమో ఫరో తరుముకు వస్తాడు, ముందేమో అక్కడ వీళ్ళు ఏమంటారు? ఇజ్రాయేలు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటే వీళ్ళ మనసులు ఎటున్నాయి? వీళ్ళ ఆలోచన ఎటుంది? నడవడానికి అయితే నడుస్తున్నారు కానీ, తినడానికి అయితే తింటున్నారు కానీ, వీళ్ళ మనసు అంతా ఎక్కడుంది? అది చూడండి. మనం దేవుని వెంబడిస్తాం, దేవుని నమ్ముకుంటాం, కానీ మనసు ఎక్కడ ఉంటుంది మంది? వేటి మీద మనసు ఉంటుంది? ఎవరైతే పూర్ణ మనస్సుతో
ఆయన మీద ఆధారపడతారో వారిని దేవుడు ఏం చేస్తే తెలుసా, పూర్ణ శాంతి గలవారుగా మారుస్తాడు. మళ్ళా చెప్తున్నాను, పూర్ణ శాంతి గలవారుగా, అంటే పూర్ణంగా ఆయన మీద ఆధారపడతారో వాళ్ళు ఏం చేయాలి తెలుసా, పూర్ణ శాంతి గలవారుగా మారుస్తారు. మనం ఏం చేయాలి తెలుసా, అంటినట్టుగా ముంటినట్టుగా మనం ఉంటాం. ఆయనలో ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఆయనకి వేరే ఉండి ఏమి ఫలించలేం మనం. ఈ విషయం కూడా మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఐగుప్తుని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తా. అంటే ఐగుప్తు అంటే ఏది మనకి? ఇప్పుడు మన భాష అంటే ఐగుప్తు అంటే ఏది? లోకమే. ఈ లోకమన్న ఐగుప్తు వైపు నువ్వు చూసిన, పరిగెట్టిన, ఆశించిన, అంటే లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని నువ్వు అనుసరించిన, ఆచరించిన, వాటి వైపు నువ్వు చూసిన, వాటి దగ్గరికి నువ్వు వెళ్ళినా నీకేమైతాయి అంట? శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు విస్తరిస్తాయి. నా సమయం అయిపోయింది. దేవుని చిత్తమైతే చాలా విషయాలు ఉన్నాయి, మరొకసారి నేను మాట్లాడతాను. ఈ 3 మీరు మనసును పెట్టుకోండి చాలు. మొదటి ఏంటి చెప్పండి? ఈ దేవుని కాకుండా వేరొక దేవుణ్ణి కానీ వేరొకరిని కానీ నువ్వు అనుసరించిన యెడల నీకు శ్రమలు విస్తరిస్తాయి. రైట్. రెండోది, సువార్త ప్రకటించకపోవటం వల్ల కూడా నీకు శ్రమలు విస్తరిస్తాయి. ప్రార్థన చేయకపోవటం వల్ల కూడా నీకు శ్రమలు విస్తరిస్తాయి. చర్చికి రాకపోవటం వల్ల కూడా నీకు శ్రమలు విస్తరిస్తాయి. పరిచర్య చేయకపోవటం వల్ల కూడా శ్రమలు నీకు విస్తరిస్తాయి. మీకు తెలుసా, ఒక్కసారి నాగట మీద చేయి పెట్టిన వాడు ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు చెప్పండి? మొదట్లో మనం అంటాం, ఇలాగంటాం, నేనున్నాను ప్రభు, నేనున్నాను, నీకెవరున్నా లేకపోయినా నేనున్నాను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను. మన ఇంటి పక్క మానేసింది అనుకో, మన చర్చికి రా. అది మన రైట్. 3 అనుభవం, అతిశయించటం వలన. అతిశయించడం వల్ల నీకు శ్రమలు. 4వది, దేవుని లక్ష్య పెట్టకపోవటం వల్ల కూడా నీకు శ్రమలు వస్తాయి. 5వది, విచారించకపోవటం వల్ల నీకు శ్రమలు వస్తాయి. ఇంకా అంతేనా? అది ఐగుప్తుని అనుసరించటం వల్ల నీకు శ్రమలు విస్తరిస్తాయి. ఎన్ని నేర్చుకున్నాం మనము? 6 అనుభవాలు. ఈ 6 అనుభవాలు మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర కూడా మరి ధ్యానం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ఇది ఆపనాడు.